ప్రతినిధి ఏలుట్ల ఉపేందర్ అధ్యక్షతన గోదావరి లోయ రైతాంగ ప్రతిఘటన పోరాట నిర్మాత చంద్ర పుల్లారెడ్డి వర్ధంతి సభ నిర్వహించారు। ఈ సభలో నిజాం కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆరుట్ల జానకిరెడ్డి, సిపిఐఎంఎల్ రామచంద్రన్, రాష్ట్ర అధికార ప్రతినిధి ఏలుట్ల ఉపేందర్, సిపిఐఎస్ ఐఆర్ఎం ఆర్గనైజింగ్ సెక్రటరీ చామకూర నర్సయ్య హాజరై చంద్ర పుల్లారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన్యవాళ్లు అర్పించారు। అనంతరం వారు మాట్లాడుతూ రైతు కుటుంబంలో జన్మించి ఉన్నత చదువు చదివి జాతీయోద్యమంలో ప్రవేశించిన గొప్ప మేధావి చంద్ర పుల్లారెడ్డి అని కొనియాడారు। రామచంద్రన్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఈ రోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి గారి 40వ వర్ధంతి సభ నిర్వహించడం జరిగింది। ఈ సభకు ప్రొఫెసర్ ఆరుట్ల జానకిరెడ్డి గారు, టీవైపు రాష్ట్ర కార్యదర్శి భానుప్రసాద్ గారు, సిపిఎస్ఐ ఆర్ఎం రాష్ట్ర కన్వీనర్ చామకూర నర్సయ్య గారు, మల్లేషు తదితర నాయకులు పాల్గొన్నారు। ఈ భారతదేశంలో భూమి భుక్తి విముక్తి కోసం అసలు బాసినటువంటి అమరవీరులు వారి యొక్క త్యాగాల బాటలో ప్రయాణం చేయాలని, ఈ దేశంలో జరుగుతున్నటువంటి దోపిడీ విధానాలను అడ్డుకోవాలని, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆపరేషన్ కాగారును వెంటనే ఆపివేయాలని, దళిత బహుజనులు మొత్తం కూడా దళిత బహుజన విముక్తి కోసం ప్రజలంతా ఏకమై, ప్రజాస్వామికంతా వాదులంతా ఏకమై ఒకతాడి మీకు రావాలని చెప్పి కోరుకుంటూ, దేశంలో జరుగుతున్న దోపిడిని అంచివేయాలని చెప్పేసి, దోపిడీ వర్గాలను కూలగొట్టాలని చెప్పేసి కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి గారి చూపినటువంటి గోదావరి లోయ ప్రతిఘటన పోరాటాన్ని ఆ పోరాట బాటలో